సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి పెట్టినటువంటి హాల్ పరిస్థితి చూస్తే మన వాళ్ళు చెప్పినట్టు మనందరినీ భారత సమాజాన్ని జోడితే కానీ ఇది మంచి కాదని చెప్తున్నారు. బై సీయింగ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆర్గనైజర్స్. You by practically you can see what is the fate of Ambedkar Bhavan and Ambedkar ideology and the so-called Andhra Pradesh government, and there are so many ministers on the name of reservations who has become the ministers, and there are so many IAS and IPS officers on reservations who have become there. But I am very thankful to all of you. I several times used to ask my people to conduct the cultural programs and everything in the hall. You can see how the chairs has been broken. Everything is broken. Only one photo is shining. That is Ambedkar. Thanks to Ambedkar. I wish the BOMSEF organization, and which is initiating in India एक समाज, ऐसी समाज बनाना चाहते हैं, एक मूल निवास समाज बनाना चाहते हैं. ఒక మూల నివాసం అంటే వేర్లు, మూలం అంటే అదే కదా, వేర్లతో ఉండేటటువంటి సమాజాన్ని మళ్ళీ నిర్మాణం చేయడానికి ఒక ఉద్యోగంలో జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కలిసి ఏకమై వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి నేను ఆ బాంసెఫ్ మెంబర్ను కాదు, దాంట్లో ఇంకా మెంబర్ కాకుండా కానీ ఆ ఆలోచన విధానము అభివృద్ధి పొందాలని, ఆ మూలాలు కింద ఉన్న మూలాల్లోకి ఆ సంఘం వెళ్ళాలని, అలా మార్పు రావాలని దానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. మూలాన్ని ప్రశ్నించేటప్పుడు అరుణ్ శౌర్ ఎప్పుడైతే వేర్ వాజ్ అంబేద్కర్ ఇన్ 1947 అని ఓ ప్రశ్న వేసినప్పుడు, ఆ మూలాన్ని ప్రశ్నించినప్పుడు నేను ఒక పాట రాశాను. ఒరే అరుణ్ శౌరిగో మా ఆకలి బాధేమి తెలుసు, బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు, అంబేద్కర్ ఎక్కడని లెక్క తీసి అడుగుతావు, దిక్కులేని గుండెల్లో దీపమై వెలుగుతుండు. ఒరే అరుణ్ శౌరిగో మా ఆకలి బాధేమి తెలుసు, గరిక తెచ్చి గడ్డి తెచ్చి కుడిది పోసి పాలు బితికి నీకిస్తే నెయ్యి కాడ నువ్వున్నావు, పియ్యి కాడ మేమున్నాము. అది మూలం అంటే పియ్యి. అందుకే ఆ పాట పాడాను. వేర్ ఈజ్ యువర్ ప్లేస్మెంట్ అండ్ వేర్ ఈజ్ అవర్ ప్లేస్మెంట్. ఇది చాలా ఏదైతే వీళ్ళు ఈరోజు చర్చ చేస్తున్నారో, ఏదైతే బాంసెఫ్ విచ్ ఈస్ టేకింగ్ అనే డిస్కషన్ త్రూఅవుట్ ది కంట్రీ, ఐ థింక్ దే వాంట్ టు టేక్ ది ఎంటైర్ యూత్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ కంట్రీ టు లుక్ ఇన్ టు ది రూట్స్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్, యువర్ లైఫ్. దట్ ఈస్ గుడ్. నీ యొక్క మూలాల్లోకి పోవాలి. ఒరే అరుణ్ శౌరిగో నెత్తురు చెమట చేసి నల్లని రేగళ్ళు వేస్తే తెల్లని మొక్క మొలిసి ఆకుపచ్చ ఆకులేసి ఆకులు మొగ్గలయ్యి ఎర్రని పువ్వులయ్యి పువ్వులన్నీ ఏరుకొచ్చి బాపనోడ నీకిస్తే పూజ కాడ నువ్వున్నావు, బాజ కాడ మేమున్నాం. ఒరే అరుణ్ శౌరిగో మా ఆకలి బాధేమి తెలుసు, బ్రాహ్మణిజంలో విషం తప్ప నిజం లేదు. That is the debate in the Brahmanism. That is which is the top.
దేర్ ఈజ్ నథింగ్ బట్ పాయిజన్ అని చెప్తున్నారు వీళ్ళు. దట్ వీ హ్యావ్ టు అనలైజ్. దెర్ ఇస్ అధర్మం, ధర్మం పేరు మీద జరిగేటటువంటి ఒక అధర్మం. ఇట్లా ఉన్న ఊరు ఇది మాది గొల్లవాడ, ఇది బాపనొల్లవాడ, ఇట్లుంటుంది ఊరు. వీడు ఉత్సవం వస్తే వీడికి డైరెక్ట్గా వస్తుంది, మూలానికి వస్తుంది. ఈ మూలంలో ఉన్న బేస్లో ఉండేటటువంటి విషయాన్ని, ఈ మూలవాసుల్ని సర్వనాశనం చేసినటువంటి, డిస్ట్రాయ్ చేసినటువంటి విషయంలోకి బాంబ్స్ ఆఫ్ ఈ సమాజము, కొత్త సమాజాన్ని, ఆ బహుజన యొక్క సిద్ధాంతాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకురాపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే బహుజనులంతా ఒక బహుజనుల సమాజం ఏర్పడితే బహుజన సిద్ధాంతం, బహుజన సమాజం, బహుజన పార్టీ నిలబడుతుంది. అట్లా కాక పైన ఒకవేళ పార్టీ నిలబడితే ఈ సిద్ధాంతం లేకపోతే, ఇది లేకుంటే బాపనోడు గోల్మాల్ చేసి అందులో జొర్రుతాడు, ఇది ఖతం చేస్తారని చెప్పడానికే డిస్కషన్. అందుగురించే ఇక్కడికి వచ్చిన మిత్రులారు, ఇక్కడికి వచ్చిన మేధావులారు, ఒక ఎంప్లాయ్ ఏం చేయాలి, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్ ఇన్ దిస్ సొసైటీ? సో ఫార్ మై నాలెడ్జ్ కన్సర్న్, అకార్డింగ్ టు ది డిస్కషన్స్ విత్ ద ఆర్గనైజేషన్స్ అండ్ హ్యావింగ్ lot of experience from the forest to the village, where out of my 66 years there is no place throughout the country where I have to move to learn, not to teach them. అర్థమైంది ఏంటంటే ఈ బహుజనులని ఎవరో ఒక దగ్గర మనం ముడేయాలి. సో మై అపీల్ టు ది ఆర్గనైజర్స్, ముందు ది అన్టచబుల్స్, వాళ్ళ జాతిని ఏకం చేయాల్సిన పరిస్థితులు, అది మూలం. The untouchables who are not treated as a human beings, that is the basic question, who are not treated as a human beings by the Muslims or the Christians or the tribals or the backward caste or the forward caste. అంటే వాళ్ళు కాదు, వాళ్ళు ఇష్టం వాళ్ళు చేయడమని కాదు, ఆ సిస్టంలో దానిని మనము ఏకం చేయాలని ఒక అప్పీల్ చేస్తున్నాను. బికాస్ గద్దర్, వాట్ ఈస్ మై ప్లేస్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా? ఎస్, ఇఫ్ ఐ డై, నేను చచ్చిపోతే, మా ఊరు తీసుకుపోతే, నన్ను తీసుకుపోయి నా కులం మాలోడో మాదిగో అని బొందల కాడ పెడతారు, కానీ ఆ మాల మాదిగోళ్ళు కూడా సబ్కాస్ట్ చూసి పెడతారు, కానీ బాపనోడు వాట్ ఏ గద్దర్ గుడ్ సింగర్ అని మన దగ్గర పెట్టాడు బిడ్డ. దట్ ఈజ్ మై ప్లేస్మెంట్, దట్ ఈజ్ మూలవాసం, దట్ ఈజ్ మై ప్లేస్మెంట్. నా మూలంలో తీసుకుపోయి నన్ను పొంద పెడతాడు. వాడు పెట్టాడు గద్దర్ గారు, పాట పాడుతాడు బ్రహ్మాండంగా, పొడుస్తున్న పొద్దు మీద, పొడుసులు లేదేం లేదు, తీసుకుపోయాడు పడేయమంటాడు. యూ విల్ నాట్ అలౌ. ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ. ఐ మే బి వెరీ పాపులర్ సింగర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్. దట్ ఈజ్ మై రూట్, అది నా రూట్. సో ఇట్లా ఉండేటటువంటి, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మన డాక్టర్ సార్ కుమార్ మాట్లాడవచ్చు ఇంకా 2 నిమిషాలు బాత్ కర్ సక్తే అంటే సమయాన్ని. సో మాట్లాడచ్చు. ఇట్లా ఉన్న ఊరు ఇది మాది గొల్లవాడ. అన్టచబుల్స్, ది అన్టచబుల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ టెలింగ్. ఇది వెనుకబడ్డవాడ, ఇది బీసీగాళ్ళు మావలు 56% ఉన్నారు, ఎప్పుడు కలవరు. ఇది ముందు పడ్డవాడ, ది కోమట్లు వైశ్య. దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది విలేజ్. యాక్చువల్లీ అవర్ పీపుల్ వాంట్ టు మేక్ అన్ ఆర్గనైజేషన్, వీ హ్యావ్ టు బ్రేక్ ది స్ట్రక్చర్. ఇది స్ట్రక్చర్ చాలా బలంగా ఉన్నది. ఈ స్ట్రక్చర్లో బీ ఎడ్యుకేట్, వన్ ప్రిన్సిపల్ దే బ్రాట్, పూలే అండ్ అంబేద్కర్, చదువుకో, బికాట్ యూ కెనాట్ గో అప్. నువ్వు పోలేవు. ఇయర్ ఆల్ వీఆర్ సిట్టింగ్ ఇయర్, జస్ట్ లివింగ్ దిస్ హాల్, వీ హ్యావ్ టు గో టు ఇన్ టు అవర్ ఓన్ స్ట్రక్చర్. నీ ప్లేస్ ఆఫ్ లివింగ్, నీ పెళ్ళి, నీ తిండి, ఈ మొత్తం ఆడనే ఉంటుంది. ఇటు పైకి ఎక్కలేవు నువ్వు. యూ కెనాట్ గో అప్. దట్ ఈస్ ది స్ట్రక్చర్. అదే ఆ ధర్మమైన స్ట్రక్చర్,
అదే హింసతో కూడుకున్న స్ట్రక్చర్, అదే అన్యాయమైన స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ని విరగొట్టేసి ఒక బహుజన స్ట్రక్చర్ నిర్మాణం చేయాలని చెప్తున్నా. అన్యాయమైన స్ట్రక్చర్. ఈ రెండు చేతులు నాయే, ఈ రెండు చేతులు నాయే. ఒకానొక చారిత్రకమైన దశలో నేను ఈ చేయితో అన్నం తిన్నా, ఈ చేయితోటి ఇంకో సాఫ్ చేసిన. రెండు చేతుల్ని డివైడ్ చేసేదే ఇప్పుడున్న స్ట్రక్చర్. అదే బ్రాహ్మణిజం దుర్మార్గమైందని చెప్తున్నా. నీ రెండు చేతులే డివైడ్ చేసేస్తాడు. అరే ఇస్తా కుడి చేతితోటి ఇవ్వాలి బిడ్డ, కుడి చేతితోటి పూజ చేయాలి, అన్నం పెట్టాలంటాడు. కానీ ఎప్పుడు వాడు ఎడమ చేయి గురించి మాట్లాడు. ఆ ధర్మమైన సంఘం, ద స్ట్రక్చర్ ఆఫ్ ది విలేజ్. నాకు कोई जरूरत नहीं, పర్వాలేదు, అవసరం లేదండి, అయిపోయిందండి, నాది అయిపోయింది స్పీచ్. ప్లీజ్ అడ్మిట్, పర్వాలేదు ప్లీజ్. తో ఆ స్ట్రక్చరు నువ్వు బ్రేక్ చేయాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన మిత్రులారా, కుమార్ గారు చాలా మంచి మాట చెప్పారు. నువ్వు వాళ్ళ తలకాయతో ఆలోచించకు, నీ తలకాయతో ఆలోచించు. అదే ఈరోజు డిబేట్. आप अपनी दिमाग से सोचो. ఇప్పుడు నేను నా ఊరికి వెళ్ళి చెప్తున్నాను, నేను ఇక్కడికి వెళ్ళలేను. అందుగురించి ఏమన్నాడు, బీ ఎడ్యుకేట్. వీడు బయట వచ్చి చదివాడు, 10th HSC PUC MA IAS, వాడు ఈక్వల్ అయ్యండి. అప్పుడు వచ్చి వీడు రిప్లేస్ అయ్యండి. అదే బాంసప్ బిడ్డ, మీరు నౌకరు. వీడు ఇక్కడ ఉన్నోడు ఇక్కడనే ఉంటాడు. ఒకసారి చదువుకున్న తర్వాత 10th ఇంటర్మీడియట్ IAS యు హావ్ రిప్లేస్డ్ హియర్. అప్పుడు దీన్ని బ్యాలెన్సింగ్ చేస్తావా, డిస్ట్రాయ్ చేస్తావా అన్నాడు. రెండో సూత్రమైనాడు, బి ఆర్గనైజ్. నువ్వు ఎడ్యుకేట్ అయిన తర్వాత ఆర్గనైజ్ చేయమని వీళ్ళు చెప్తున్నది అదే. తర్వాత హెజిటేట్ చేయి. నువ్వు ఉద్యమం చేయకుంటే ఈ స్ట్రక్చర్లు అంతా ఈజీ చేయలేవు. మనం ఎంత మాట్లాడుకున్నా కానీ మిత్రులు చెప్పినట్టు 6000 జాతుల్ని కలపాలి. ఈ జాతుల్ని కలపడానికి మొత్తము మనలో ఒక సిద్ధాంతంగా మనం ఆలోచించాలి. ముందు మనము ఈ స్ట్రక్చరు హింసతో కూడుకుంది, అన్యాయంతో కూడుకుంది, అమానుషమైంది, మానవ విలువలు లేనిదని చెప్పాలి. నేను గద్దర ఇక్కడ పుడితే చచ్చిపోతే నన్ను నా ఇష్టం వచ్చిన దగ్గర బొందబెట్టరు, నువ్వు అమానుషమైంది కాదా? ఇది మా దిస్ విలేజ్లో నేను అమానుషుని కాదా? అందుకే ఎవరో ఈ మాదిగా బతుకు కష్టాలు పోతాయని క్రైస్తవ మతముల చేరితే కమ్మ క్రైస్త, రెడ్డి క్రైస్త, మాల క్రైస్త, మాదిగ క్రైస్త అంటరాని పిశాచము ఎంటబడుతూ ఉండాది. ఆడ ఎంబడొస్తూనే ఉంటుంది ఈ అమానుషం. దేవుణ్ణి చేసింది నీవన్నా, గుడిలో పెట్టింది నీవన్నా, దేవుని చూడ గుడికి పోతే కూలన్నా, నిన్ను గుడిలోకే రానియారేమన్నా. అందుకే ఐ విష్ ఇది మోర్ డెవలప్ కావాలని నేను వెన్ ఎవర్ యూ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఐ విల్ టేక్ యువర్ ఆర్గనైజర్స్, ఇంట్రడ్యూస్ మీ సమ్ ఆర్గనైజర్స్. I will introduce thousands of the students and you tell them what is the Moolavasi Siddhantam. As you are clearly telling that of knowledge is always danger, still have to study the grassroots of the Moolavasi. What exactly understood in this country, I may be Gaddar, I may influence 1,000 crores of the people, but still I am untouchable. This is my statement. I am not a human being in my country. They won't recognize me as a human being, as a man, in my village, in my party, even in my revolutionary party, or everywhere. That struggle is there. I am not treated as a man. That's why to this country, the philosophy of Pule, Ambedkar and others, who want to destroy the system, the inhuman system, ఈ అసమానత కూడా సిస్టాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటున్నారో దాని వందనాలు చెప్తూ చివరిగా నేను ఐ విల్ సింగ్ ఎ సాంగ్. ఐఎమ్ కమింగ్ టు ది మూలవాసం, రూట్ ఐఎమ్ కమింగ్. ఐ హవ్ రిటన్ సో మెనీ సాంగ్స్.
ది బ్రాహ్మణ్ విల్ రైట్ అబౌట్ ది రామాస్ కిరీటం, బట్ ఐఎమ్ రైటింగ్ అబౌట్ చెప్పు. కిర్రు కర్రు చెప్పునో జమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ. You intellectuals as go to the roots of your life. When you think about నీ చెప్పు గురించి, కాళ్ళ కింద ఉన్న చెప్పు, కిర్రు కర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ. నా తల్లిదండ్రి మాది గొల్లమ్మ, ఆ ఊరు చివరల ఉచ్చలు మీలుంటనోజమ్మ. సో యు గో టు ది రూట్. అట్లనే ఇది సాకలొల్లవాడ, ఇది గౌన్లొల్లవాడ, ఇది కుమ్మరొల్లవాడ, ఇది సాలొల్లవాడ. మన వాళ్ళు ఇచ్చారు. అవర్ కుమార్ హెస్ గివెన్ వెస్టర్డే ది స్టాటిక్స్, యు గో త్రూ ఇట్. వాట్ ఈస్ ది ఇంజస్టిస్ పొలిటికలీ, ఎకనామికలీ, సోషలీ, కల్చరల్ దన్. ఇట్లా ఉన్న ఊరు. ఇది మాది గోనివాడ, ఇది మాలొల్లవాడ. ది అవుట్ ఆఫ్ 54 अनटचबल्स इन आवर ओन आंध्र प्रदेश इन तेलंगाना, वो लोगों को कैसा जोड़ना है, यही जोड़ने का दो रेस्पॉन्सिबिलिटी यहाँ पर अपने ये समाज, ये संगठन लिया है. ఎట్లా కలపాలి ఈ వాళ్ళని? ఇది కుమ్మరుల్లవాడ, ఇది కమ్మరోని వాడ. ఇది అట్లనే ఉంది. వీళ్ళ వృత్తులు పోయినాయి. మాదిగోనింట్లో పుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు, బాటా కంపెనీ నీ చెప్పు గెట్ అవుట్. సాకలోనింట్లో పుట్టి చాకిరేవు పంటలేదు, వాషింగ్ మిషన్ పోరనా కొడక. మంగళోనింట్లో పుట్టి సబ్బు లేదు, బురుసు లేదు. రిలయన్స్ మంగళ దుకాణం గద్దరుగాడి పోవాల్సిన అవసరం లేదు. కంప్యూటర్లో నా గడ్డం చూపిస్తే ఒత్తుతాడు, ఊడి పడిపోతుంది. కుమ్మరు ఓనింట్లో పుట్టి పిండ కూడు కుండ లేదు, ప్లాస్టిక్ బకెట్ కుండ గెట్ అవుట్. సాలల్ల ఇంట్లో పుట్టి సావు బట్ట కొనలేడు. రిలయన్స్ అమెరికన్ ఇంటర్నేషనల్ దారం గయా. కోమటోడు వీళ్ళు. ది మూల సిద్ధాంతం ఇస్ నథింగ్. పని చేసేటోళ్ళు వీళ్ళు కూకుండి తినేటోళ్ళు, గదే మూల సిద్ధాంతం. कुछ भी काम नहीं करते, मूलवासी काम करने वाले, ये खाने वाले कुछ भी काम नहीं करते. So we are influenced by the theory and ideology books. कल हमारा कुमार जी कुछ बोल रहा था, पढ़ के लिख रहे हैं क्या? लिखे पढ़े लोग, लिखे पढ़े लोग, लिखे पढ़े लोग వాళ్ళు రాస్తారట, మనం చదువుతామట. మనం రాయము. నేను చాలా బోత్మర్త బాల్తా. ఒక బిఎస్సి అగ్రికల్చర్ చదివే స్టూడెంట్ పిహెచ్డి తీసుకున్నాడు. అయిపోయింది. పిహెచ్డి తీసుకుని బిఎస్సి అగ్రికల్చర్ తీసుకున్నాడు. వాడు పిహెచ్డి తీసుకొని రైతు దగ్గరికి వెళ్ళి, రైతు ఎట్లా నువ్వు నాగలి కట్టదను, ఇట్లా ఒల్పడదాపడ కడతానా, కర్రు ఎంత లోతుకు ఎంత పెట్టగలవు, ఏముంది ఇట్లా పెట్టినా. మొత్తం చూసి ఏ ఎడ్లను కట్టను, బి నాగలి పెట్టను, సి దున్నెను. వానికి పిహెచ్డి వచ్చింది, వీడికి ఏం రాలేదు. లికే పడే కథే. వాడే మళ్ళీ డైరెక్టర్గా పోతారు రైతు దగ్గరికి. నమస్కారం, మీరెవరండి? నువ్వు నాకు చెప్పిన చూడు ఎడ్లను ఎట్లా కట్టేయాలి, నాకు వచ్చింది, నాకు డాక్టరేటు. అరే నేను చెప్పింది నువ్వు రాసినందుకు నీకు వచ్చిందా? అదే నీకు రాయరాదు, నేనే లిక్కినా, నువ్వు పాడు అన్నాడట. That we have to change. That is the change of Moola Nivas. మూల నివాసి మీటింగ్, మూల నివాసులు అంటే నీ మూలాల్లోకి వెళ్ళాలి, నీ జీవితంలోకి వెళ్ళాలి. ఈ దేశంలో నువ్వు నీ గురించి రాసుకోవడం మొదలు పెట్టాలి. నీ గురించి నువ్వు దాన్ని ఎనాలిసిస్ చేయాలి. ఇంటెలెక్చువల్గా నువ్వు ఎనాలిసిస్ చేయాలి. దిస్ ఇస్ ద డిబేట్ విచ్ ఇస్ టేకింగ్ బై ది బహుజన్ సమాజ్, దిస్ బాంసెఫ్, అండ్ ఇట్స్ వెరీ గుడ్. వాళ్ళు ఇలాంటి ఉద్యమాన్ని తీసుకొని పోతున్నారని చెప్తూ, ఎంత చక్కగున్నదో నా శతకుండి, అందాల బొమ్మనన్నదో నా శతకుండి,
తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని అరుస్తుంటే ఒడిలోకి తీసుకొని ఎంగిలి మెతుకులు చేరి బుదగరిచ్చి తినిపిస్తాదో నా సెత్తకుండి, ఎత్తుకొని ఆడిస్తాదో నా సెత్తకుండి. తల్లి లేని పోరగాన్లు దూర సంచులేసుకొని గల్లి గల్లి తిరుగుకుంటా అన్నమో అన్నమో అని ఆకలయ్యి ఏడుస్తుంటే సీస పెంకలు పాలితీను ఇనుప ముక్కలు దాచిపెట్టి పిలిచి పిలిచి పైసలిస్తాదో నా సెత్తకుండి. ఫికరు చెయ్యొద్దంటాదో నా చెత్తకుండి. ఎంత చక్కగున్నదో నా చెత్తకుండి, అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి. ఎండిపోయిన కడుపులోన నిప్పురవ్వ వేసినప్పుడు బగ్గు బగ్గున కమిలి కమిలి పెనుమంటై లేసి లేసి ఊరునంతా మేలు కొలిపి పోరు దాటన పోతంటది. నేను పూలే బాటనంటాదో నా చెత్తకుండి, నేను అంబేద్కర్ ఆశమంటాదో నా చెత్తకుండి. అది ఎంత చక్కగుండదో నా చెత్తకుండి, అందాల బొమ్మనన్నదో నా చెత్తకుండి. ఐ హోప్ అదే మూలం అంటే అదే చెత్తకుండి దగ్గరికి వెళ్ళాను. యు గో టు యువర్ రూట్. ఆ చెత్తకుండి చేసే సామాజికమైన రోల్ను చెప్పాను. ఆ చెత్తకుండి పూలే అంబేద్కర్ యొక్క వెలుగును చూపించాను. యు గో టు ది రూట్స్. దట్ ఈస్ ది డిబేట్. చదువుకునే ఎంప్లాయీస్ లారా, మేధావులారా, ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ దిస్ సొసైటీ. మేధోనిది, యు ఆర్ మోర్ ఇంటలెక్చువల్ బికాస్ యు ఆర్ సన్స్ ఆఫ్ ది వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ ఆప్ పడే హై. మీ తల్లిదండ్రులు పనిచేస్తున్న బిడ్డలు, మీరు మేధోనిధి, యు ఆర్ మోర్ ఇంటలెక్చువల్. వాడు పని చేయడేం చేయడు, మనదంతా కాపీ కొట్టి రాసేటోడు రా బాబు, నీ దండం పెడతా అని చెప్తూ ఇలాంటి అవకాశం కలిగించిన మీకు మరొక ఒక చిన్నపాటి ధర్నా ఉంది కాబట్టి నేను వెళుతున్నా. చివరిగా ఇవన్నీ చదువుతాను, చదివి మీ టచ్లో ఉంటాను. I once again give an assurance. Let us, whenever you comes here, you introduce one of your BAMSEF worker. I will introduce them, thousands of the students, youths of this society. Thank you very much. గద్దర్ గారు తన సందేశాన్ని ఎప్పుడు సభ మొత్తము వారికి పక్క ఆలోచన కూడా రాని వచ్చే వీలు లేకుండా తన పాటల ద్వారా, తన కవిత్వం ద్వారా, తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ద్వారా, వారి మాటల్లోనే వారి ఆర్ద్రత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు గద్దర్ గారు బాంసెఫ్ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి తన పూర్తి సహకారాన్ని తెలియజేశారు. గద్దర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాంసెఫ్ తరఫున. గద్దర్ గారి ఉద్యమ స్ఫూర్తి ఈరోజు ఈ సభలో ఉన్న అందరికీ, అలాగే బాంసెఫ్ ద్వారా మన ఉద్యమాన్ని నిర్మించబోతున్న ఫ్యూచర్ బాంసెఫ్ కార్యకర్తలందరికీ మీ ఉద్యమ స్ఫూర్తి మాకు ఉంటుంది. మీ ఉద్యమ స్ఫూర్తి మాకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ గైడెన్స్లో బాంసెఫ్ని మరి ఈ ఆందోళనని ముందుకు వెళ్తామని మా సంస్థ తరఫున కూడా మేము ప్రామిస్ చేస్తున్నాం సార్. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్సారీ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ లింగ్విస్టిక్ మరియు ఓయూ మరియు ప్రెసిడెంట్ ఆఫ్ మైనారిటీస్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్సారీ గారు సభలో ఉన్నారు. అన్సారీ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అన్సారీ సాబ్, ఐ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. ద సేమ్ టైమ్ Mr. Zahir Ali Khan Saab, CSR Chairman, is along with us. Khan Saab, I welcome onto the dais. అలాగే మౌలానా క్షమించాలి, మళ్ళీ జర చిన్న గిరాకీ చూసుకొని వస్తాను.
థ్యాంక్ యూ గద్దర్ గారు. మౌలానా అబ్దుల్ అన్సారీ గారిని తన అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అన్సారీ సాబ్. अल्हम्दुलिल्लाहि वकफ़ा वसलामुन अला इबादिहिल लज़ीना इस्तफ़ा अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वलक़द कर्रमना बनी आदम व हमलनाहुम फिल बर्रि वल बहर सदक़ल्लाहुल अज़ीम। फारसी ज़ुबान का एक शेर है, ज़ुबाने यारे मन तुर्की वमन तुर्की नमी दानम, कि मेरे दोस्तों की ज़ुबान तुर्की है और मैं तुर्की नहीं जानता। तेलुगु ज़ुबान में बात हो रही है, कुछ मराठी में। इन दोनों ज़ुबानों से मैं नावाकिफ़ हूँ। उर्दू भाषा में मैं बोल रहा हूँ, शायद मेरी बात आप लोग पूरी तरह न समझ सकें, लेकिन एक लैंग्वेज कॉमन है जो अल्फाज और आवाज़ की मोहताज नहीं होती, वो है दिल की ज़ुबान। जो बात मैं बोलना चाहता हूँ, थोड़ा भी शब्द अगर आप लोग समझेंगे तो मेरी पूरी बात का मतलब आपके दिमाग में आ जाएगा। थोड़ा वक्त दीजिए और सुनिए। जब हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने इस्लाम का मैसेज, जो दर हकीकत सोशल जस्टिस का मैसेज था, समाजी मुसावात का मैसेज था, जब आपने ये मैसेज मक्के वालों के सामने पेश किया तो इसको वेलकम करने वाले समाज के कमजोर वर्ग के लोग थे। पिछड़ी जाति के लोगों ने ज्यादा इस मैसेज को वेलकम किया और जो लोग अपने आप को समाज का बहुत ऊंचा और चौधरी समझते थे, उन लोगों ने इसकी सबसे ज्यादा मुखालफत की, इसलिए कि वो जानते थे कि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का मैसेज अगर आम हो गया तो जिनको आज हम गुलाम बनाए हुए हैं, ये गुलाम नहीं रहेंगे, ये हमारे बाजू में और साथ में और सामने बैठेंगे। इसलिए मुखालफत की। भारत में जब इस्लाम आया, ये गलत है कि तलवार के जरिए आया, सूफियों के जरिए आया, अरब ताजिरों के जरिए आया, मुबल्लिगीन के जरिए आया। जब लोगों ने इस्लाम के सोशल जस्टिस को देखा, कबूल करना शुरू किया, बड़ी तादाद में ताकत भी आई यहां पे, पावर भी आया यहां पे, लेकिन जो लोग शुरू में इस्लाम को कबूल किए हैं वो इस्लाम के सोशल जस्टिस के निज़ाम को देखकर कबूल